పరిటాల శ్రీరాము, పరిటాల సునీత రామగిరిలో రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారు అక్కడ ఉండి పర్యవేక్షించినప్పటికీ కూడా రామగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గర దాదాపుగా 100-150 మంది, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 500-600 మంది, అదేవిధంగా చెర్లోపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక 100 మంది, కుంటి మధ్యలో ఒక 100 మంది, ఎన్ఎస్ గేట్ దగ్గర 100 మంది, అంటే దాదాపుగా 1000 మందిని మోహరించి ఎన్నికను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి సిగ్గుండాల పరిటాల సునీతకు, పరిటాల శ్రీరామ్కి వాళ్ళ సొంత మండలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరుపుకోలేని పరిస్థితిలో ప్రజలలో ఏం విశ్వాసం సంపాదించుకుంటారు? వీళ్ళు ప్రజాస్వామ్యం పైన ఏమి నమ్మకం ఉంది వీళ్ళకి? ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఎన్నిక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దౌర్జన్యకరంగానే జరిగినాయి. గతంలో 2017లో కనగానపల్లి ఎంపీపీ ఎన్నికల్లో స్వయంగా పరిటాల సునీత దాడికి పాల్పడింది ఎంపీటీసీల మీద. ఒక ఎక్స్ అఫిషియో మెంబర్గా ఎన్నికల హాల్లోకి ఆమె వచ్చి ఆమె వీక్షించవచ్చు, ఆ ప్రాసెస్ని గమనించవచ్చు. అంతేగాని ఆమె ఎన్నికల్లో పాల్గొనేదానికి హక్కు లేదు, ఓటు కూడా లేదు. అటువంటి పరిటాల సునీత 2017లో స్వయంగా వచ్చి ఒక ఎస్సీ మహిళ పైన చేయి చేసుకుంది, ఒక బీసీ ఎంపీటీసీ మీద చేయి చేసుకుని బలవంతంగా చేతులు ఎత్తించి ఎలక్షన్ తనతో జరిపించినారు.